అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్పై కాల్పులకు తెగబడ్డ దుండగుణ్ణి ఎఫ్బీఐ గుర్తించింది. పెన్సిల్వేనియాలోని బెథెల్ పార్క్కు చెందిన 20 ఏళ్ల మాథ్యూ క్రూగ్గా ధృవీకరించింది. ప్రభుత్వ ఓటింగ్ రికార్డుల ప్రకారం అతడు రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుడిగా నమోదు చేసుకున్నాడని అధికారులు తెలిపారు. కానీ అతడు 2021లో $15 డెమోక్రాట్లకు అనుబంధంగా పనిచేసే ప్రోగ్రెసివ్ టర్నౌట్ ప్రాజెక్టుకు విరాళంగా ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం క్రూగ్స్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆ మార్గంలోకి ఎవరినీ రానీయడం లేదు. దుండగుడు క్రూగ్స్కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ముందుగానే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కొన్ని మీడియా సంస్థలు సైతం అనుమానితుడిగా పేర్కొంటూ అతడి ఫోటోలను ముందే ప్రసారం చేశాయి. మరోవైపు కాల్పులకు ముందు అతడు రికార్డు చేసిందిగా పేర్కొంటున్న ఓ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. రిపబ్లికన్ పార్టీని, ట్రంప్ను నేను ద్వేషిస్తున్నానని అతడు చెబుతున్నట్లుగా వీడియోలో ఉంది. ట్రంప్ ప్రసంగించడానికి ఏర్పాటు చేసిన వేదికకు 130 గజాల దూరం నుంచి ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఓ తయారీ కేంద్రం పైకప్పున మాటు వేసి ఈ కాల్పులకు తెగబడ్డట్లు స్పష్టమవుతోంది. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతన్ని మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పూర్తి విచారణ జరుపుతామని ఎఫ్బీఐ ప్రకటించింది. పెన్సిల్వేనియాలోని బట్లర్ ప్రాంతంలో రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ట్రంప్నే లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. బుల్లెట్ ట్రంప్ చెవిపై నుంచి దూసుకెళ్లడంతో ఈ ఘటనను ట్రంప్పై జరిగిన హత్యాయత్నంగానే అమెరికా మీడియా పేర్కొంటోంది. మరోవైపు ర్యాలీలో జరిగిన కాల్పులపై ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సీక్రెట్ సర్వీస్ సిబ్బంది తన ప్రాణాల్ని కాపాడారన్నారు. కాల్పులపై వేగంగా స్పందించినందుకు అమెరికా సీక్రెట్ సర్వీస్ సహా మిగతా సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఘటనలో మరణించిన వ్యక్తి కుటుంబానికి, తీవ్రంగా గాయపడిన మరొక వ్యక్తికి నా సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. ఇలాంటి చర్య మన దేశంలో జరగడం నమ్మశక్యంగా లేదని, కాల్పులు జరిపిన వ్యక్తి గురించి ప్రస్తుతానికి ఏమీ తెలియదని ట్రంప్ చెప్పారు. నా కుడి చెవి పైభాగంలో నుంచి బుల్లెట్ వెళ్ళిందని, కాల్పుల శబ్దాలు వినగానే ఏదో జరుగుతోందని అర్థమైందని తెలిపారు. అంతలోనే బుల్లెట్ నా చెవిపై నుంచి దూసుకెళ్లినట్లు అనిపించిందని, చాలా రక్తస్రావం జరిగిందని చెప్పారు. గాడ్ బ్లెస్ అమెరికా అని ట్రంప్ పోస్ట్ చేశారు.